దేవుని పరిశుద్ధనామమున కలిగాక. నిజంగా ఇంతవరకు మా ఎదుర్శేఖర్ అన్నగారు చెప్పినట్టుగా నా గురించి చాలా గొప్పగా మాట్లాడేవాడు. దేవుళ్ళగా ఎంత దేవునికి మహిమ కలిగాక. నా తోటి స్నేహితులు, మేము బైబిల్ ట్రైనింగ్లో రాజు గారు, ఫైనాన్స్ శ్రీనివాస్ గారు, రాజేశ్వర గారు, ప్రభాకర్ గారు, కోవిడ్ శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది దైవజనులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు మా మ్యారేజ్లో కూడా వస్తారు. ఏది ఏమైనా ఇక దినమున ఐరాజు గారి యొక్క కుమార్తె, రెండవ కుమార్తె ఏక వివాహంలో రావడం ఆ దేవుని యొక్క చిత్తమై ఉందని నేను నమ్ముచున్నాను. దేవునికి మనం ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. అంతేకాకుండా వైజాగ్ నుండి, కాకినాడ నుంచి, రౌతులపూడి నుంచి, ఈ ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులు అందరికీ కూడా, సంఘ బిడ్డలకు, బంధుమిత్రులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దైవజనులు చదివించిన భాగంలో చూస్తే ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనంలో ఎంత అద్భుతకరమైన మాట రాయబడిందంటే, అబ్రహాం యొక్క దాసుడైన ఎలియాజరు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో వాళ్ళు అవునని కానీ కాదని కానీ చెప్పజాలమన్నారు. చూడండి, ఒకసారి ఆలోచిస్తే దేవునిలారా, లాబానును బెతేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. అంటే ఎంత పకడ్బందీగా ఉందో దేవుని చిత్తం చూడండి. దేవునిలారా, దేవుని యొక్క చిత్తం ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న ఎంతోమంది తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, వారందరూ కూడా తల్లిదండ్రుల దగ్గర పెంచబడి దేవుని బిడ్డల తల్లిదండ్రుల యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి భర్త దగ్గర ఉండి అదే నా కుటుంబం అని చెబుతున్న వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కూడా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నాకు ఒకసారి మీటింగ్ పిలిచారు రాజు గారు ఇక్కడికి. ఆ బిడ్డ దివ్య ఎంతో పరిచయం చేసింది. దేవుని బిడ్డలారా, ఎంతో ఒక నమ్మకమైన బిడ్డలుగా రాజుగారికి, తన సతిమణికి దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చూస్తే రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చెప్పలు కొడతారు ఒకసారి గట్టిగా. దేవుని ప్రేమించే కుటుంబాన్ని ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడండి. సమస్తమును సమకూడి జరుగుతుంది. దేవుని బిడ్డలారా, వాళ్ళ నాన్నమ్మ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు, బిషప్ గారు, మేము చేయొద్దు అనుకున్నాం, కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి మేము చేసుకుపోతామన్నారయ్యా. సపోర్ట్ పడదామా? దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన మేలులు అలాంటివి, ఆయన గొప్ప కార్యాలు అలాంటివి. కనుక దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ చాలా గొప్ప. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీడల కృప చూపిస్తున్నా అంటాడు. ఆయన కృప ఈరోజు ఇంత ఘనమైన కార్యం జరుగుతుంది ఈ కుటుంబంలో అంటే ఆయన కృప. ఇప్పుడు పాడారు, అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలము నీ కృపయే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆ బిడ్డను తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి ఈరోజు ఆ పుట్టింటి నుంచి మెట్టింటికి పంపిస్తున్నాడు. ఆమె పోను అనొచ్చు కదండి. నేను ఎందుకు పోతాను? నన్ను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, మీరు నా తల్లిదండ్రులు, నేను పోను అనొచ్చుగా.
రిబికకి అడిగారు అది, అమ్మా నువ్వు ఆయన అంటే వెళ్తావా అంటే నేను వెళ్తాను అన్నదండి. ఎంత గొప్ప మాట దేవుని స్తోత్రం కలిగినది. ఇది ఎంత దేవుని యొక్క సంకల్పం. చిన్నపిల్లలు స్కూల్ పంపిస్తుంటే అక్కడికి వెళ్ళేంత వరకు మమ్మీ డాడీని చూస్తుంటే పోను 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 ఎంతో బతిమలాడి పంపిస్తాం మనం ఎక్కడికి, స్కూల్కు. దొమ్మిళ్ళారా పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టి బంధుమిత్రులు విడిచిపెట్టి ఆ బిడ్డ ఈరోజు జరుగుతుందంటే ఒకసారి ఆలోచించండి. కీర్తన కాదంటాడు 45వ కీర్తన 10వ వచనంలో, కుమారి నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువును, నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కారం చేయను. ఎంత గొప్ప మాట అండి దేవులారా. ఈరోజు తన తండ్రి ఇంటిని వదిలి, స్వజనమును వదిలి, బంధుమిత్రులను వదిలి, రేపటి నుంచి ఆయన పేరు కూడా దానియేలు రాజే. దానియేలు రాజు గారు నా కుటుంబం అంటది, దానియేలు రాజు గారు నా భర్త అంటది. నిజంగా దేవుని సంకల్పం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాను నేను. ఒక పెళ్ళికి వెళ్తే ఆ అమ్మాయి మేనమామ ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఆపారు. ఆపిన తర్వాత మళ్ళీ ఏడుస్తూ ఒక మాట అన్నాడు, బిడ్డా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆడపిల్లకు ఇదే జరుగుతుంది బిడ్డా అని ఏడుస్తా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డ ఏది ఏమైందా, బైబిల్ చెప్తా ఉంది. ఎఫెసీ రాసిన పత్రికలో దేవుని బిడ్డారా, పరలోకమందు ఉన్నవైనను భూమి మీద ఉన్నవైనను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి ఒక కుటుంబంగా పిలువబడుచున్నదో ఆ తండ్రి అనే దేవుని అంటే నేను మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నా అంటాడు పౌలు. ఆ తండ్రే మన కుటుంబాలను కట్టాడు. ఆ తండ్రే ఈ బిడ్డ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి దేవుని బిడ్డారా. ఆయన కట్టేవాడు, జతపరచువాడు. ఆదిలోనే ఈ ప్రపంచంలో మొట్టమొదటి మానవుడైన ఆదామును ఆయన జతపరిచాడు. అదే కానాను విందులోనికి, కానాని వివాహంలోనికి వచ్చి ఆయన కొరతను తీర్చిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? కొరతను తీర్చాడు. పాట కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా, దేవరావయ్యా నీ దీవెనలిమ్మయ్యా. నా సహోదరుడు ప్రముఖ చక్కగా పాడారు, ఇంకొక సహోదరుడు కూడా పాడారు. దేవుని బిడ్డారా, ఇదంతా కూడా ఎవరి సంకల్పం అంటే దేవుని సంకల్పం. చెప్పండి, ఎవరి సంకల్పం అండి? దేవుని చిత్తం. ఈరోజు దివ్య నేను పోను డాడీ అనదు. ఎందుకు? అది దేవుని చిత్తం కనుకండి, దేవుని సంకల్పం కనుకండి. ఆయన వేరుగా ఉన్న వారిని ఏం చేస్తాడండి? జతపరిచే దేవుడు. ఈరోజు ఆ బిడ్డ ఒంటరిగా ఉంది, రేపు వాళ్ళిద్దరిగా ఉండబోతున్నారు. ఆ బాబు దానియేలు రాజు గారు కూడా ఆయన ఒంటరిగా ఉన్నారు, రేపు జతపరచబడబోతున్నారు. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డారా, ఈ దినమున ఇంత గొప్ప కుటుంబ బంధవ్యాన్ని దేవుడు కట్టి చక్కటి బిడ్డలనిచ్చి వారిని పెంచి ఈరోజు ఆమె పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్తా ఉందండి. ఆ ధైర్యం ఆమెకు వచ్చిందంటే అది కేవలం దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృప. కనుక దేవుని బిడ్డలారా, దైవ సేవకులుగా, దేవుని బిడ్డలుగా మేమందరం కూడా ఈ కుటుంబం కొరకు, సంఘం కొరకు
మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎంతో సహకారులుగా ఉన్నారు ఇక్కడ నా సహోదరులు. నిజంగా మా బైబిల్ ట్రైనింగ్లో మా సహోదరులను చూస్తే నేను చాలా సంతోషపడ్డాను. ఎంత గొప్పవాళ్ళంటే, ఎంత మనసున్న మహారాజులు అంటే, నా గురించి స్టెఫెన్ అని చెప్పాడు, మనసున్న మహారాజు అని. వాళ్ళు నాకంటే రాజులండి, గొప్పవాళ్ళు. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే మా